గుండె ఈ సినిమాని మేము మేజర్ సందీప్ పేరెంట్స్ అంకుల్కి అమ్మకి డెడికేట్ చేస్తున్నాము. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాళ్ళ కోసమే. తెలుగు సినిమానే కాదు, ఇండియన్ ఫిలిం చరిత్రలో మొట్టమొదటిసారిగా సినిమా చూపించి మీ అందరితో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం. నేను ముందే చెప్పాను ఇందాక ప్రెస్ మీట్లో నోవోటెల్లో, మేజర్ ఒక సినిమా కాదు, అదొక ఎమోషన్. అండ్ ఇక మీ ప్రశ్నకు వస్తే, నేను ఎప్పటికీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆఫ్ స్క్రీన్ అవ్వలేను, కానీ అంకుల్కి అమ్మకి నేను ఖచ్చితంగా రెండో కొడుకుగా మాత్రం ఉంటాను. మీరు ఎప్పుడైనా ఆలోచించుంటారు, సినిమా టీం వాళ్ళందరూ వచ్చి మేమందరం కలిసి ఫ్యామిలీగా పనిచేసామని, అసలు ఏ ఫైట్ జరగలేదు. అలా కాదండి, మేమందరం కొట్టుకున్నాం, నిజమైన ఫ్యామిలీ. కానీ మా అందరికి ఒకటే గోల్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆయన అమర్ రహే. నాకు హార్ట్ ఫుల్గా ఉంది భయ్యా, జోష్ తెలియదు. మొదలు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అంకుల్ అండ్ అమ్మ మాకు పర్మిషన్ ఇచ్చినందుకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Sony Pictures మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై బ్రదర్స్ అనురాగ్ అండ్ శరత్. మీరు వెనక్కి నించొని ఏడవద్దబ్బా, ముందు నించొని నవ్వండి. మాస్ తీయబ్బా ఒక్కసారి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, I would like to thank Mahesh Babu sir, మా సినిమాకి I would like to thank Mahesh Babu sir and Namrata ma'am. మాకు బలం వాళ్ళు. పాండమిక్లో 3 waves వచ్చాయి, ఏంటి భయ్యా RRR సినిమా కూడా వచ్చింది, మీ సినిమా రాదా ఇలా అడిగినప్పుడు, మహేష్ బాబు సార్ ఇది బిగ్ స్క్రీన్ ఫిలిం, ఎప్పటికీ ఓటీటీలో రాదు, థియేట్రికల్ జరిగిన తర్వాతే, థియేట్రికల్ వచ్చిన 2 నెలల తర్వాతే, కానీ ఫస్ట్ థియేటర్లో చూపిద్దాం అనుకున్నాం. మీరు మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు భయ్య. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై గురు గారు అబ్బూరి రవి గారు. క్షణం గూఢచారి ఎవరు,
ఈ మూడు సినిమాలకి డైలాగ్స్ రాసింది ఆయనతో మాట చెప్పారు, క్షణం గూఢచారి ఎవరు మీకు నచ్చుంటే ఈ సినిమా దానికి 10x. నన్ను మనకి చాలామంది మనకి భయ్యా మార్వెల్ సినిమాలాగా క్యాప్టెన్ అమెరికా ఎందుకు ఉండరు ఇలా అడిగారు. మనకి మేజర్ సందీప్ ఉన్నికృష్ణ ఉన్నారు కదా. నన్ను ఒక ఇండియన్ సూపర్ హీరోగా చూపించినందుకు, నన్ను గైడ్ చేసినందుకు మా డైరెక్టర్ శశికిరణ్, ఈ సినిమా జరుగుతున్న టైంలో మా టీంకి శశికిరణ్ వాళ్ళ నాన్నగారు, మా శ్రీచరణ్ వాళ్ళ నాన్నగారు, మా మహేష్ సార్ బ్రదర్, చాలామంది లేకపోయినా అంతే పట్టుదలతో మేజర్ సందీప్ మెమరీ కోసం, మేజర్ సందీప్ ట్రిబ్యూట్ కోసం అందరు పనిచేశారండి. ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్. నాకు పర్సనల్గా ఈ సినిమాలో బాగా నచ్చింది ఎడిటింగ్. మా వినయ్ తిను గూఢచారి 2 డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ మా సెకండ్ ఎడిటర్ పేరు చెప్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, పవన్ కళ్యాణ్. మా మేజర్ సందీప్ అని అరుద్దాం భయ్యా, ఏమనుకోవద్దు. ఫస్ట్ డే నుంచి ప్రొడక్షన్ కాదు, ఫుడ్ కాదు, ట్రావెల్ కాదు, ఏదన్నా సరే ఒక ప్రొడ్యూసర్ టైప్లో, ఒక డైరెక్టర్ టైప్లో, ఒక హీరో టైప్లో మా ట్రూ హీరో రాజీవ్. ఈరోజు మీ ఎవరి చేతిలో ఫోన్ లేదంటే దానికి విలన్ రాజీవే. భయ్యా ఫోన్ తీయండి భయ్యా. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్ సందీప్ మెమరీ కాబట్టి, పైరసీ అవ్వకూడదు కాబట్టి ఫోన్లో మీరు ఎవ్వరూ రికార్డ్ చేయనందుకు నా థ్యాంక్స్ అండి. దయచేసి మా నమ్మకాన్ని బ్రేక్ చేయొద్దు. మా అసిస్టెంట్ డైరెక్టర్ టీం పేరు పేరున దినేష్, మనోజ్, దినేష్, మనోజ్, ఇషాక్, మా ప్రొడక్షన్ టీం ఇషాక్, సాయి తేజ్, అందరూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. మా సినిమాకి ఒక ఇంటర్నేషనల్ లుక్. ఇక్కడ మన వైజాగ్ బాయ్ ఒకప్పుడు నోవోటెల్లో ఫోటోగ్రఫర్, ఈరోజు ఇంటర్నేషనల్ సినిమాటోగ్రఫర్ వంశీ. ఇంటర్నేషనల్ కాబట్టి వాడు మా ప్రెస్ మీట్లో కేవలం ఇంగ్లీష్ మాట్లాడి ఎందుకో తెలీదు. అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, నాకు నా పర్ఫార్మెన్స్ కన్నా కూడా నా పర్ఫార్మెన్స్ ఉన్నవాడు నన్ను ఎలివేట్ చేసినాడు ఉన్నాడే. నా కెరీర్ బెస్ట్ సాంగ్ ఓ ఇషా ఇచ్చినందుకు, నా కెరీర్లో మోస్ట్ హార్ట్ఫుల్ సాంగ్ చెలియా ఫస్ట్ చెలియా భయ్య అండ్ ఇప్పుడు హృదయమా ఇచ్చినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ శ్రీ. మేమేం చెప్పామంటే ఇళయరాజా గారి పాటలు కావాలి, ఇంటర్నేషనల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కావాలి. అది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ చిన్న పిల్ల రేఖ ఈ మధ్యకాలంలో నా స్టైల్ బెటర్ అయిందంటే, ఈ మధ్యకాలంలో నాకు ఒక మంచి హెయిర్ కట్ వచ్చిందంటే
ముఖ్యంగా ఈ సినిమా జరుగుతున్నంతసేపు ఫోన్లు ఏమి రికార్డ్ అవ్వట్లేదు కానీ ఇటువంటి పాపం బెంగతో పరిగెడుతోంది. నిజంగా నన్ను అమ్మలా చూసుకుంటుంది రేఖ. చిన్న న్యూస్ భయ్య, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ తర్వాత బాబు రెండో పుట్టినరోజు చేసుకున్నాను. సో చాలామంది ఈ సినిమా అయిన టైంలో బీటెక్లు ఫినిష్ చేశారు. కానీ భయ్యా ఇది మా డిగ్రీ భయ్యా. ఇప్పుడు మా సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ మొన్ననే కేరళ స్టేట్ అవార్డు గెలుచుకున్న రేవతి గారికి. రేవతి గారు మౌనరాగం అప్పటి నుంచి నేను మీకు ఫ్యాన్ అండి. మేజర్ సందీప్ నాన్నగారు ఫైర్ అనుకుంటే ఆ ఫైర్ని తెరకెక్కించింది ప్రకాష్ రాజ్ గారు. సాధారణంగా ఆయన ఒక సినిమాకి 2 రోజులు డబ్బింగ్ చెప్తారు, ఆయన ఈ సినిమాకి 12 రోజులు చెప్పారు. ఎందుకంటే మేజర్ సందీప్ తండ్రి ఫీలింగ్ కరెక్ట్గా మీకు అందాలి, కరెక్ట్గా మీరు ఫీల్ అవ్వాలి, కరెక్ట్గా మీకు గుచ్చుకోవాలని. మా సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ మన వైజాగ్ అమ్మాయి శోభిత ఈ మధ్యన ఎక్కువ హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మలయాళం కూడా మాట్లాడుతుంది. కానీ అప్పుడప్పుడు గూఢచారులో లాగా ఈసారి మేజర్లో నా కోసం ఈ స్పెషల్ రోల్ చేసినందుకు నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వైజాగ్ పార్క్ హోటల్లో కూర్చొని కథ వింది మా సై ఏమందంటే, శేష్ హిందీలో డబ్బింగ్ నువ్వే చెప్తున్నా అవును అన్న. ప్రకాష్ రాజ్ గారు హిందీలో డబ్బింగ్ చెప్తున్నా అవును. రేవతి గారు హిందీలో డబ్బింగ్ చెప్తున్నారంటే అవును. శోభిత అవును. మరి నేను తెలుగులో చెప్పొచ్చు కదా శేష్ అనంది. నిజంగా భయ్యా కష్టమైంది. 25 రోజులు షూట్ చేసిందంటే 25 రోజులు డబ్బింగ్ చెప్పింది సై. యాక్చువల్గా ఇండియాలో నా సెకండ్ ఫేవరెట్ మహేష్ మంజరేకర్ గారు కూతురు సై. ఇంకెవరినైనా మర్చిపోతున్నాను. ఒక్కసారి అయ్యా మీకు ఈ మధ్యన జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను, మా మేజర్ మార్కెటింగ్ నచ్చిందా? ఎక్కడెక్కడ కదులుతున్నాం, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం, టపా 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 మీ ఫోన్లోకి వచ్చేస్తున్నాయా? నిద్ర లేకుండా పనిచేశారు భయ్య వంశీ అండ్ మై బ్రదర్ శేఖర్. అందట్లో లాంగెస్ట్ ఈ సినిమా అవ్వగానే కౌలించుకుందని వంశీ. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు డెంగ్యూ వచ్చింది, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. కోవిడ్ వచ్చింది, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఫస్ట్ చేరుకుంది వంశీశేఖర్ ప్రతిసారి. ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్తాను, ఆ తర్వాత మా టీం మాటలు కూడా కొంచెం వినండి భయ్య. కొంచెం ఈ సినిమా చాలా మందికి చూపించాం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 10 cities 10 ప్రీమియర్స్ చేస్తున్నాం మనం. ఇవాళ వైజాగ్లో చేశాము. మనకి బ్యాడ్ టాక్ అంటే భయం లేదు బాస్, కలెక్షన్ అంటే భయం లేదు బాస్, ఎందుకంటే మేజర్ సినిమా కాదు, అదొక ఎమోషన్. అయితే మొన్న రాత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ముంబైకి స్క్రీనింగ్ వేసాం. 312 కమాండోస్, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గేట్ పేరు ఉన్నికృష్ణన్ ద్వార్. వాళ్ళ హెడ్ క్వార్టర్ సెంటర్లో సందీప్ ఉన్నికృష్ణన్ సార్ విగ్రహం ఉంది. అలాంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ నేను సినిమా చూపించగానే వాళ్ళు జెండా లోపలేదు, అరవలేదు, ఏమీ మాట్లాడలేదు. సినిమా అయిపోగానే వచ్చి
ఒకసారి గ్రూప్ కమాండర్ హెడ్ క్వార్టర్స్కి పిలుస్తున్నారు, మీరు బయలుదేరాలి, కాన్వాయ్ వెయిటింగ్ అని చెప్పారు. నాకు భయం పట్టుకుంది, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జెన్యూన్గా భయంతో ఆ జీపుల్లో వెళ్ళింది. లోపలికి వెళ్ళంగానే ప్రసాద్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ మెడల్ మా టీంకి ఇచ్చారు. This is the medal from the 26 Special Composite Group NSG Mumbai. జనాలు నవ్వుతారు ఆస్కర్లు భాస్కర్లు అని కానీ చెప్తాను భయ్య, ఇది ఆస్కర్ని మించింది నాకు. ఇది ఎటువంటిదంటే నాకు ఇంకేం అవసరం లేదు. ఇది ఎటువంటిదంటే మేజర్ సందీప్ గారితో పనిచేసిన వాళ్ళు, ఆయన కింద ట్రైన్ అయిన వాళ్ళు, ఆయన జాబ్ రైట్ నో చేస్తున్న వాళ్ళు చూసి నువ్వు మమ్మల్ని బాగా చూపించావు బాస్ అని ఇచ్చారు. అయితే నేను చేసింది ఒక్క తప్పు ఉంది. ఈ రోజున కెమెరాస్ ముందు సారీ చెప్పుకుంటున్నాను. 3 ఏళ్లుగా అంకుల్కి అమ్మకి సీన్లు చెప్తున్నాను, ల్యాప్టాప్లో సీన్లు చూపిస్తున్నాను, సీన్స్ ప్రతి సీన్ ఎలా యాక్టింగ్ చేయాలని డిస్కస్ చేస్తున్నాను. కానీ పూర్తి సినిమా బెస్ట్ వర్జన్ వస్తే కానీ చూపించాలంటే భయం. ఆయన కోసం చేసిన సినిమా, ఆయన కొడుకుని వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక్క ఫ్రేమ్ రాంగ్ అవ్వకూడదు, ఒక్క సౌండ్ ఆఫ్ అవ్వకూడదు. ఆ తపనలో ఇవాళ ఫైనల్ కాపీ వచ్చింది. ఇవాళ పొద్దున 31వ తారీఖు వీఆర్ గోయింగ్ టు బెంగళూరు అండ్ వీఆర్ గోయింగ్ టు డూ అ ట్రిబ్యూట్ స్క్రీనింగ్ for the family of Major Sandeep Unnikrishnan. Amma, uncle, please forgive me. మేజర్ సందీప్ గారి కజిన్ తమ్ముడు కెనడాలో ఉంటారు. ఫస్ట్ స్క్రీనింగ్ పూణేలో ఉండగానే ఆయనకు ఫోన్ చేశాను. ఏంటి బ్రో ఏమనుకుంటున్నారు జనాలు, పూణే రియాక్షన్స్ ఏంటి అంటే, వయాయు దాన్ని మించి చెప్పారు బ్రో, వై ఆర్ యూ వరీడ్ యు ఆర్ మై ఫ్యామిలీ నౌ అని చెప్పాడు బ్రో. ఐఎమ్ సారీ నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. ఇంకొక లాస్ట్ థింగ్ చెప్తాను. నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు భయ్య. నేను ఏ స్టార్ కొడుకుని కాను, ఏ స్టార్ మదర్ కొడుకుని కాను. నేను సొంతంగా పైకి వచ్చాను మాత్రం అన్న, ఎందుకంటే వీళ్ళందరి వల్లనే నేను పైకి వచ్చాను. కానీ ఇది స్టార్డమ్ని మించింది బాస్. సో ఐ వుడ్ లైక్ టు ప్రౌడ్లీ అనౌన్స్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం, భయ్యా కోవిడ్ కాదు కదా, I would like to proudly announce in my next film, ఎలాగైతే లేదంటే నేను నెక్స్ట్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఎలాగైతే నాకు అవకాశాలు ఇచ్చి నన్ను లేపారో మీరందరూ, నేను ప్రతి సినిమాకి ఒక్కసారి ఒక టాలెంటెడ్ న్యూ కమర్కి అవకాశం ఇస్తాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆనర్ని ప్రమాదంగా చెప్తున్నాను, ఐ విల్ డూ ఇట్. ఇకపోతే మీరు కొంచెం మా వాళ్ళ మాటలు వినాలి, ఆ తర్వాత డైలాగ్ చెప్పాను.